హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నింటినీ క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 27 అనమాట, సినోనిమ్స్. సో మీనింగ్స్. ఈ క్వశ్చన్ ఇలా ఇస్తారు, ఇది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బోర్డ్ మోడల్ పేపర్. సో క్వశ్చన్ ఇలా ఉంటుంది అనమాట, నెంబర్ 27. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ చూసింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఒక ప్యాసేజ్ ఇస్తారనమాట. దీనికి సిలబస్ వచ్చేసి ఆల్ ప్రోజ్ లెసన్స్. మనకి టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఉంటాయి కదా, ప్రోజ్, అది సిలబస్. అందులో నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు ఏదో ఒకటి, అందులో ఒక 4 పదాలను అండర్లైన్ చేసేసి ఏబిసిడి అని ఇచ్చింటారు అనమాట. సో ఇంకొక 5 వర్డ్స్ పైన ఇస్తారు ఒక బాక్స్లో. మనం ఏం చేయాలంటే ఈ 4 వర్డ్స్ యొక్క సినోనిమ్స్ అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట, 4 మార్క్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇందులో మ్యాక్సిమం మెనీ ఎగ్జాంపుల్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికీ సినోనిమ్స్ అండ్ వాటి తెలుగు మీనింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. సో ఫస్ట్ లైక్ అయితే కొట్టేయండి అండ్ దీన్ని సాల్వ్ చేద్దాం. 27th. సో ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్స్ అండ్ టార్చర్ without breaking, showing a strength, the resilience that defies the imagination. I learned that courage was not the absence of fear but the triumph over it అని చెప్పేసి. ఇది నెల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లెసన్ నుంచి. సో టార్చర్ అంటే మనకు తెలుసు కదా, చాలా ఇంకా ఇబ్బంది పెట్టడం అనమాట మొత్తం ఆ మనిషిని. సో ఎక్కడుంది దాని యొక్క మీనింగ్ పైన? సఫరింగ్ మనం తెలుసుకోవాలన్నమాట. టార్చర్ అంటే సఫరింగ్. రెండోది రిజిలియన్స్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఓపికతో ఉండడం అనమాట, పేషెన్స్ అని. సో తట్టుకునేటువంటి ఆ స్వభావం ఉండాలి, పేషెన్స్. నెక్స్ట్ డిఫైస్ వచ్చేస్తే ఛాలెంజ్ అని అర్థం, డిఫైస్ అంటే. నెక్స్ట్ ట్రయంఫ్ అంటే తెలుసు కదా, విజయం సాధించడం అనమాట, ఒక విక్టరీ, సక్సెస్. ఓకే, నేను కొన్ని టిప్స్ చెప్తాను ఎట్లా మన సినోనిమ్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఫస్ట్. దాని తర్వాత మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ని, ఇచ్చినటువంటి కాంటెక్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ నోన్ ఫర్ హిజ్ ఆర్డెంట్ సపోర్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పినాం. సో ఇక్కడ ఆర్డెంట్ అంటే ఏంది? ప్యాషనేట్ అని అర్థం. ఆర్డెంట్ అన్న వర్డ్కి మీనింగ్ తెలుసుకున్నాడు. అతని టీంని సపోర్ట్ చేస్తున్నాడు అంటే చాలా ప్యాషనేట్గా ఉన్నాడు, మనం అర్థం చేసుకోవాలన్నమాట కాంటెక్స్ట్. దాని తర్వాత రూట్ వర్డ్స్ అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ తెలుసుకోవడం వల్ల కూడా కొన్ని మీనింగ్స్ని మనం కనిపెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిబరేట్ అని ఒక వర్డ్ ఉందనుకోండి, దాని రూట్ ఏంటి ఇక్కడ? లిబర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రీడమ్. సో సినానిమ్ కూడా ఎక్కడో చోట ఫ్రీ అనేది ఉంటుంది అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొన్ని ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల కూడా మనం కనిపెట్టచ్చు. అండ్ సిమిలర్ సౌండింగ్, పలకడానికి కూడా ఒకే రకంగా ఉండాలన్నమాట. రిలేటెడ్ వర్డ్స్, ఎమర్జ్డ్, అపియర్డ్, ఇట్లా. దాని తర్వాత 4th ఏంటంటే ఎలిమినేట్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్. సో ఏవైతే తప్పు అని మనకు తెలిసి ఉంటాయో పక్కాగా వాటిని తీసేయాలి ఫస్ట్. అంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు ఇన్కరెక్ట్ ఏమున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని దొబ్బేయాలి. ఇంకా మిగిలిన దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ అని గెస్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు గ్లీమింగ్ అని ఉంది. గ్లీమింగ్ అంటే మనకేందో తెలియదు అనుకోండి. మిగిలిన పదాలు ఇప్పుడు ఇరిటేటెడ్, ఇట్లా వర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకో వాటన్నిటిని తీసేయాలి. సో షైనింగ్. ఇట్లానే దాంతోపాటు ఈ యొక్క వర్డ్స్ని వాటిని కూడా అంటే ఈ వర్డ్ ఏ ఫామ్లో ఉందని చెప్పేసి దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ వర్డ్ ఈడీతో ఎండ్ అయింది అనుకోండి, V2 ఫామ్లో ఉంటాయి, ఇది కూడా V2లోనే ఉంటుంది అనమాట. దాని యొక్క ఆన్సర్ కూడా బాక్స్లో. ఒకవేళ అది V4లో అంటే INGలో ఎండ్ అయి ఉంటే అది కూడా INGలో ఉంటుంది. ESతో ఎండ్ అయి ఉంటే అక్కడ కూడా ES. ఇట్లా కొన్ని కనిపెట్టాలన్నమాట. అడ్వర్బ్ అనుకోండి, LYతో ఎండ్ అయి ఉంటే అటుపక్క కూడా LYతోనే ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని అంటే ఈజీ ట్రిక్స్ అనమాట. మ్యాక్సిమం అట్లనే సెలెక్ట్ చేయొచ్చు. ఇన్ కేసు 2 ఉన్నాయనుకోండి అప్పుడు తప్పదు, చదివి చేయాల్సింది, అర్థం చేసుకొని. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే ఐడెంటిఫై ఆపోజిట్స్ టు నారో డౌన్. అంటే దాని యొక్క ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై చేయాలన్నమాట. అప్పుడు వాటి యొక్క మీనింగ్ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాండేజ్ అన్న వర్డ్ ఇచ్చినారు ఫస్ట్ ఎగ్జాంపుల్లో. బాండేజ్ అంటే ఏంది మనకు తెలియదు అనుకోండి, దాని యొక్క ఆపోజిట్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో బాండేజ్కి ఆపోజిట్ ఏంటంటే ఫ్రీడమ్. సో ఫ్రీడమ్కి ఇంకా ఆటోమేటిక్గా ఆపోజిటే దీని యొక్క సినోనిమ్ అవుతుంది కదా. ఫ్రీడమ్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఈ బాండేజ్కి సినోనిమ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆపోజిట్ కాబట్టి. సో ఫ్రీడమ్ యొక్క ఆపోజిట్ ఏంటి? స్లేవరీ. సో బాండేజ్ అంటే మీనింగ్ ఏంది? స్లేవరీ. ఇట్లా కనిపెట్టాలి. బాండేజ్ అంటే బంధించేసి పనులు చేయించుకుంటూ ఉంటారు, బానిసత్వం అని అర్థం. నెక్స్ట్ యూజ్ కామన్ పెయిరింగ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. సో కామన్గా ఎప్పుడు పక్కపక్కన వచ్చేటువంటి వర్డ్స్ అనమాట. ఎప్పుడు అంటే ఇప్పుడు ఆ పదం చెప్పగానే ఇంకో వర్డ్ గుర్తొస్తూ ఉండాలి అటువంటివి. హాస్పిటాలిటీ అనగానే
ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం అనమాట, మంచిగా చూసుకోవడం. సో జనరోసిటీ, మంచిగా చూసుకోవడం అని చెప్పేసి. నెక్స్ట్ పే అటెన్షన్ టు ద పార్ట్ ఆఫ్ స్పీచ్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ప్రొక్యూర్ వర్బ్ కదా, వాటి యొక్క సినోనిమ్ కూడా ఆప్టైన్ అనేది కూడా వర్బే. ఇది అడ్జెక్టివ్ అయితే ఇది అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఉంటే అడ్వర్బ్, ఓకే, నౌన్ ఉంటే నౌన్. ఇట్లా పార్ట్ ఆఫ్ స్పీచ్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా కూడా మనం కనిపెట్టవచ్చు. అండ్ ఫెమిలియర్ వర్డ్స్, ఇప్పుడు ట్రయంఫ్, విక్టరీ ఇలాంటివన్నీ దగ్గర దగ్గర ఉండే పదాలు అవి కనిపెడతా ఉండాలి. అండ్ ప్రాక్టీస్ వర్డ్ ఫ్యామిలీస్ అంటాం. సో ఒక పదానికి చెందినటువంటి పదాలన్నింటినీ నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరేజ్ అనుకోండి, బ్రేవరీ, బోల్డ్నెస్, వేలర్, ఇవన్నీ ఒకే ఫ్యామిలీ అనమాట. అంటే అన్నీ కూడా ఎవరైతే ఒక ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడో అతని గురించి చెప్పేటప్పుడు వాడుతూ ఉంటాం ఇట్లా. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పాం కదా. న్యూమరస్ అన్న వర్డ్ ఉందనుకోండి, సినోనిమ్ వచ్చేసి మెనీ, చాలా ఉన్నాయని చెప్పేసి. ఇన్ కేస్ ఆప్షన్స్లో ఫ్యూ, కొన్ని, రేర్ ఇట్లాంటివన్నీ ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏదైతే కావాలో అది వచ్చేస్తుంది. నెక్స్ట్ రిలై ఆన్ కానటేషన్స్. కానటేషన్స్ అంటే మన యొక్క ఫీలింగ్ అనమాట. అంటే ఆ వర్డ్ విన్నప్పుడు మనకి ఎలా ఫీలింగ్ అనిపించింది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అని ఒక వర్డ్ ఉందనుకోండి, పాజిటివ్ ఫీలింగ్ మనకు తెలుసు. సో సినోనిమ్స్లో కూడా పాజిటివ్ ఫీలింగ్ ఎక్కడుందో ఎతకాల. ఇట్లా కూడా మనం కనిపెట్టచ్చు అనమాట. సో అట్రాక్టివ్ అనేది కూడా ఒక పాజిటివ్ థింగే కదా. సో నెక్స్ట్ సినోనిమ్ గ్రూప్స్ కూడా చదువుతూ ఉండాలన్నమాట. హ్యాపీ అంటే జాయ్ఫుల్, చీర్ఫుల్, కంటెంట్. ఒకవేళ సర్ప్రైజ్ అని ఉందనుకోండి, అమేజ్డ్, అస్టానిష్డ్. ఇట్లా వర్డ్స్ అన్నిటిని నేర్చుకుంటూ ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా మెయిన్ థింగ్ వచ్చేద్దాం. ఎగ్జాంపుల్ 1, ఈ పదాలు ఇచ్చున్నారు బాక్స్లో. పాపరైజేషన్, డిఫరెన్షియేషన్, కన్ఫ్యూజన్, వెల్త్, పెన్యూరీ, స్లేవరీ అని చెప్పేసి. సో మనం చదువుదాం వాటిని. వీ ప్లేడ్జ్ అవర్ సెల్స్ టు లిబరేట్ ఆల్ అవర్ పీపుల్ ఫ్రమ్ ద కంటిన్యూయింగ్ బాండేజ్. బాండేజ్ అని చెప్పారు ఇక్కడ. బాండేజ్ అంటే స్లేవరీ, దానికి సినోనిమ్ అనమాట, అంటే బానిసత్వం అని చెప్పేసి. నెక్స్ట్ పావర్టీ. పావర్టీ అంటే తెలుసు కదా, పేదరికం. సో ఎక్కడుంది, ఏమంటాం, పేదరికం. దాంతోపాటుగా ఈ పెన్యూరీ, చాలా కష్టాలు ఉంటాయి కదా, సో పెన్యూరీ. నెక్స్ట్ డిప్రివేషన్ అని చెప్తే వసతుల లేమని అర్థం. అంటే సంథింగ్ ఏదైనా లేనప్పుడు క్షీణించిపోతూ ఉంటాం కదా, అంటే పేదరికంతో. సో ఇక్కడ చూడండి నౌన్ ఫామ్స్, డిప్రివేషన్, పాపరైజేషన్ రెండు సేమ్. డిస్క్రిమినేషన్ అంటే తేడా చూపించడం, డిఫరెన్షియల్స్ చూపించడం. సో డిఫరెన్షియేషన్. ఇవి వాటి యొక్క సినోనిమ్స్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, హ్యూమరస్లీ ప్రైజ్డ్ వేవ్స్ లౌడ్లీ స్క్రీమింగ్ ప్లేఫుల్లీ అని బాక్స్లో ఇచ్చున్నారు. సో ఫస్ట్ వర్డ్ కమెండెడ్. కమెండెడ్ అంటే పొగడ్డం అనమాట. సో ఈ దాంట్లో అది ఎగిరినప్పుడు ఆ పక్షి లెసన్ ఉంది కదా మనకు, హిస్ ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి, ఫస్ట్ ఫ్లైట్ అందులో ఇది. సో కమెండెడ్ అంటే ప్రైజ్డ్, పొగడ్డం. ష్రీకింగ్, గట్టిగా అరచడం అనమాట, స్క్రీమింగ్. సో ఇట్లా గుర్తుపెడతాం. స్క్రీకింగ్ దేంతో ఎండ్ అవుతా ఉంది, ఐఎన్జీతో ఉంది. సో పైన కూడా ఐఎన్జీలు ఎక్కడ ఉన్నాయో ఎతకాల. సో ఉన్నది ఒకటే, స్క్రీమింగ్, అదే మన ఆన్సర్. ఇట్లా కూడా కనిపెట్టచ్చు. నెక్స్ట్ శ్రిల్లీ దేంతో ఎండ్ అవుతా ఉంది, ఎల్వై. సో పైన కూడా ఎల్వైలు ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి. సో మనం సిచ్యువేషన్ని చదవాలన్నమాట. అప్పుడు ఎక్కడుంది, శ్రీకింగ్, శ్రిల్లీ. సో అరుస్తూ ఉన్నారు. ఎట్లా అరుస్తారు, హ్యూమరస్లీ, కామెడీగానా, ఆడుకుంటున్నా, గట్టిగానా. సో గట్టిగా అరుస్తారు కదా. సో లౌడ్లీ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇట్లా ఎలిమినేట్ కూడా చేస్తూ ఉండాలి. అండ్ రిడ్జెస్ నౌన్ ఫామ్ ప్లూరల్లో ఉంది. సో పైన ప్లూరల్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక్కటే ఉంది, వేవ్స్. అర్థమవుతుందా. సో ఇట్లా మనం కనిపెట్టవచ్చు. అంటే మీనింగ్ తెలుసుకొని కొన్ని ట్రిక్స్ ఇట్లా చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ద క్రీచర్ దట్ ఎమర్జ్డ్ అన్నారు. సో ఎమర్జ్డ్ దేంతో ఎండ్ అవుతా ఉంది, V2 ఫామ్లో ఉంది, ఈడీ. పైన ఎన్ని ఉన్నాయి, V2లు చూడాలా, ఈడీతో చాలా ఉన్నాయి ఇక్కడ. సో మీనింగ్ తెలుసుకోవాల్సిందే. ద క్రీచర్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దిస్ శాక్, ఆ మూటలో నుంచి బయటకు వచ్చింది అంటే కనిపించింది అని అర్థం. సో అపియర్డ్. ఓకే, ఆన్ టు ద స్పేషియస్ స్టైల్ ఫ్లోర్ అన్నాం. ఫ్లోర్ ఎలా ఉందంట, స్పేషియస్. సో రూమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, రూమీ చాలా విశాలంగా బాగుంది అని చెప్పేసి. అండ్ మిడివల్లీ కన్సీవ్డ్ డ్రాగన్ అన్నారు. సో కన్సీవ్డ్ అంటే మనం ఊహించుకొని ఉండేదన్నమాట, ఇమాజిన్డ్. కన్సీవ్డ్ అంటే ఇమాజిన్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ సిమెట్రికల్ తెలుసు కదా, అటు ఇటు రెండు సేమ్ ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట ఆ ఫిగర్ ఏదైనా సరే. సో సిమెట్రికల్ అంటే బ్యాలెన్స్డ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, గ్లీమింగ్ అంటే మెరుస్తూ ఉండడం. సో ఐఎన్జీ ఉంది, పైన కూడా ఐఎన్జీలు ఎక్కడ ఉన్నాయో ఎతుకుతాం. ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి. సీలింగ్ అంటే ఏంది, పైకప్పు ఉంటుంది కదా, పైన ఇంటికి పైన సీలింగ్ అని పిలుస్తాం. సో అది కాదు కదా. సో ఎలిమినేషన్ మెథడ్ అనమాట, ఇది కాదు. ఇంకా మిగిలింది ఏంటి, షైనింగ్, అదే మన ఆన్సర్. ఓవర్ హెడ్ అంటే ఏంది, పైన అని అర్థం. సో పైన ఏముంటుంది, సీలింగ్, దానికి సీలింగ్. షోన్ మెరవడం అనమాట, షైన్. సో
షోన్ V2లో ఉంది, సో పైన కూడా V2 గ్లోడ్. ఓకే, V2 ఫామ్. విండ్షీల్డ్ అంటే తెలుసు కదా, క్లియర్గా ఇక్కడ ఉంది. రూట్ వర్డ్స్ రెండు సేమ్ ఉన్నాయన్నమాట, అంటే ఒకే రకంగా ఉన్నాయి కదా, విండ్షీల్డ్, విండ్ స్క్రీన్. సో అదే మన ఆన్సర్. నెక్స్ట్, సో నేను కొన్ని వర్డ్స్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటిని, సిలబస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటిని ఇక్కడ అవి అండ్ వాటి యొక్క సినోనిమ్స్, తెలుగు మీనింగ్స్ కూడా ఇచ్చున్నా. ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి మీ అందరికీ. సో వీటన్నిటిని బాగా నేర్చుకోండి. ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్, లిబరేషన్ అని అర్థం, స్వేచ్ఛ, విముక్తి. లిబరేట్ అంటే సేమ్ అదే, ఫ్రీ చేయడం, రిలీజ్ చేయడం, విముక్తి చేయడం, విడుదల చేయడం అని చెప్పేసి. నెక్స్ట్ బాండేజ్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్లేవరీ, క్యాప్టివిటీ అని కూడా ఉంటుంది సినోనిమ్. సో బానిసత్వం అనమాట, ఒకరిని బంధించేసి, స్లేవర్స్ క్యాప్టివిటీ, మొత్తం చెరసాలలో వేసి బంధించేయడం ఇట్లా. అప్రెషన్ అంటే టైరనీ, పర్సిక్యూషన్ అనేటివి సినోనిమ్స్. సో బానిసత్వం, దౌర్జన్యం అని అర్థం అనమాట. రిపేర్డ్ అంటే తెలుసు కదా, ఫిక్స్ చేయడం, సంథింగ్ ఏదో దాన్ని రీస్టోర్ చేయడం అంటే మరమ్మత్తు చేయడం, పునరుద్ధరించడం అని. మాస్టర్ అంటే ఒక ఎక్స్పర్ట్, స్పెషలిస్ట్ని మాస్టర్ అని పిలుస్తూ ఉంటాం, తెలుగులో నిపుణుడు, ప్రత్యేకత గలవాడు అట్లా. క్యూర్ తెలుసు కదా, ఏదైనా జబ్బు ఉన్నప్పుడు దాన్ని మంచిగా మానిపోయేలాగా చేసుకుంటే క్యూర్ అంటాం. రెమెడీ, ట్రీట్మెంట్, చికిత్స, ఉపశమనం అని తెలుగులో. ప్రొక్యూర్ అంటే దేన్నో దాన్ని పొందడం అనమాట, సంపాదించుకోవడం. అక్వైర్ అంటే పొందడం, స్వాధీనం చేసుకోవడం. బరీడ్ అంటే తెలుసు కదా, కప్పెట్టడం అని, పాతి పెట్టడం. ఇంటర్డ్, కవర్డ్ అని కూడా అంటాం. సో పాతి పెట్టబడిన, మూసివేయబడిన అని. ఆర్డెంట్ అంటే చాలా ప్యాషనేట్ పర్సన్ అని. జలస్ అని కూడా వాడుతూ ఉంటాం. సో ఉత్సాహభరితమైనటువంటి అండ్ తపనతో ఉన్నటువంటి వ్యక్తి అని. బ్యూటిఫుల్ తెలుసు కదా, అట్రాక్టివ్, లవ్లీ, అందమైన, మృదువైన, చాలా అద్భుతమైనటువంటి, బాగుంది అని చెప్పేటప్పుడు వాడతాం. బిఫోర్ అంటే ప్రయర్, ముందు. ఎర్లియర్ అన్న ముందు. గ్రిమ్మెస్ట్ అంటే చాలా క్రూరమైనటువంటి అని అర్థం. హార్షెస్ట్, గ్లూమియెస్ట్ అని సినోనిమ్స్, అత్యంత క్రూరమైన, అతి విషాదకరమైనటువంటి అని. కామ్రేడ్స్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం, కంపానియన్స్, తోడుగా ఉండేవాళ్ళు. యాలైస్ మన యొక్క మిత్రులు అని చెప్పి యాలైస్ అంటాం, స్నేహితులు, మిత్రులు. గ్లిమ్మర్ అంటే ఒక మెరుపు అనమాట. స్పార్కిల్, ట్వింకిల్ అని పిలుస్తాం, మెరుపు, కాంతి. ఎక్స్టింగ్విష్డ్, సో ఎప్పుడైనా మంటలను అంటుకున్నప్పుడు ఎక్స్టింగ్విషర్స్తో ఆర్పేస్తాం కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటాం. సో ఆర్పివేయడం అని అర్థం. క్వెంచ్డ్, డౌజ్డ్ అని మీనింగ్స్, సినోనిమ్స్ అనమాట, ఆర్పివేయబడిన అని. నెక్స్ట్ డివోర్ అంటే కన్జ్యూమ్, గాబుల్, మొత్తం మింగేయడం, ఒకేసారి మింగేస్తే, తినేస్తే డివోర్ అంటాం. కన్జ్యూమ్ చేసుకోవడం, గాబుల్ అని కూడా మీనింగ్. మింగు, తినివేయు అని. క్యాకిల్ అంటే గట్టిగా నవ్వడం, సౌండ్ చేయడం అనమాట, చెక్లింగ్ సౌండ్. సో ఆ పక్షి చేస్తుంది కదా ఆ లెసన్లో, హ్యాపీగా ఎగిరినప్పుడు ఫైనల్గా క్యాకిల్డ్ అని చెప్తాం. సో కేకలు వేయడం అని చెప్పి, చిరునవ్వుతో బాగా నవ్వుకుంటూ గట్టిగా అరవడం అని. టాంటింగ్ వచ్చేసి మాకింగ్, రిడిక్యులింగ్ అని అర్థం, అంటే ఆట పట్టించడం, వ్యంగ్యంగా మాట్లాడడం, సెటైరికల్గా అవతల వాళ్ళని కొద్దిగా సెటైర్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం కదా, సో టాంటింగ్ అని పిలుస్తాం. మాకింగ్ అంటే అవతల వాళ్ళని రెచ్చగొడుతూ, కొంచెం బాధ పెడుతూ అట్లా. కవర్డైజ్ అంటే పిరికివాడు అని అర్థం, పిరికితనం. టిమిడిటీ, ఫియర్, సో బెదిరింపు, భయం, పిరికితనం, ఇవన్నీ కవర్డైజ్ కిందకి వస్తాయి. రోర్డ్, సో గట్టిగా అరవడం అనమాట. షౌటెడ్, థండర్డ్, గర్జించడం అనే మీనింగ్. ఇంజెన్యూటీ అంటే తెలివితేటలు అనమాట. క్రియేటివిటీ, రిసోర్స్ఫుల్నెస్, సో ఉన్నదాన్ని కొద్దిగా మార్చి, అంటే సృజనాత్మకత అంటాం, అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు కదా. నాలెడ్జ్, బాగా మంచి. ఆఫర్డ్ అంటే ఏదైనా ఇవ్వడం, సంథింగ్ ప్రెజెంటెడ్, ప్రపోజ్డ్ అని చెప్పి అర్థం. నెక్స్ట్ రిడిక్యులస్, ఆల్రెడీ వచ్చింది కదా, అబ్జర్డ్, లాఫబుల్ అని అర్థం. రిడిక్యులస్ అంటే అబ్జర్డ్ థింగ్స్, లాఫబుల్ హాస్యాస్పదమైన, సో ఫన్నీ థింగ్స్ ఉంటాయి కదా. ఫన్నీ అంటే రియల్ ఫన్ కాదు, కొద్దిగా చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటాయి, బట్ నవ్వులాటగా ఉంటాయి. సో హాస్యాస్పదమైన, అబ్జర్డ్ థింగ్స్. రెమినిసింగ్ అంటే పాత విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాం చూడు, దాన్ని రెమినిసింగ్ అంటాం. రీకాలింగ్, రిమెంబరింగ్ అని అర్థం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అని. వ్యానిష్డ్ తెలుసు కదా, వ్యానిష్ వాడితే మరక మాయం అని, సో మాయం అయిపోవడం అనమాట వ్యానిష్డ్ అంటే. డిసపియర్డ్, ఫేడెడ్ అని అర్థం, అదృశ్యమైంది, కనుమరుగైంది ఇట్లా. ఫర్నేసెస్, సో ఈ కుంపట్లు ఉంటాయి కదా, ఈ ఐరన్ని మెల్ట్ చేసి తయారు చేస్తూ ఉంటారు, ఫర్నేసెస్ అంటాం. బట్టీలు, ఓవెన్స్, కిల్న్స్ అని కూడా చెప్తారు. హెరాల్డింగ్ అంటే అనౌన్స్ చేయడం అనమాట, నేను వచ్చాను అని చెప్పేసి. ఆయన బ్రెడ్ అమ్ముకునేటువంటి వ్యక్తి, ఆ బ్రెడ్ సెల్లర్, గోవా లెసన్లో ఉంది మనకు. సో అనౌన్సింగ్, ప్రొక్లైమింగ్,
అని అర్థం. ప్రకటించడం, నేను వచ్చానని చెప్పి సౌండ్ చేసుకుంటూ వస్తాడు, హెరాల్డింగ్ అంటాం. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వడం, మనకు వచ్చినటువంటి ఎవరైనా ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇస్తాం కదా, దయ చూపిస్తాం. జనరోసిటీ, కైండ్నెస్ అన్న సినోనిమ్స్. న్యూమరస్ అంటే చాలా, అంటే కౌంట్లెస్ అని అర్థం. మెనీ, కౌంట్లెస్ అని, లెక్కలేనన్ని. రెజిమెంట్, ఈ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా రెజిమెంట్ ఉంటుంది అనమాట. అంటే ఒక బెటాలియన్ అనమాట, ఒక ట్రూప్, ఒక చోటు ఉంటారు. సైనిక దళం, సైనిక గుంపు అని అర్థం. సైనికులంతా కలిపి ఒక చోటు ఉంటే రెజిమెంట్ అని చెప్తూ ఉంటాం. అందరినీ కలిపి ఓవరాల్గా ఆర్మీ అని పిలుస్తాం, అది కలెక్టివ్ నౌన్. బట్ సెపరేట్ ఉంటారు కదా, ఒక గ్రూప్ కలిపి ఓ చోటు, అట్లా బెటాలియన్స్ అని. ఫైర్ ఆర్మ్స్ అంటే గన్స్ అనమాట. వెపన్స్, గన్స్, ఆయుధాలు, తుపాకులు. ఎవిడెంట్ అంటే క్లియర్గా ఉంది అని అర్థం. ఆబ్వియస్, క్లియర్, స్పష్టమైనటువంటి, ఎవిడెంట్ అని. గుడ్ విల్ అంటే మంచితనం, మంచి పేరు. కైండ్నెస్, బినోవలెన్స్ అంటాం. సౌమ్యత, శ్రేయోభిలాష్, అవతల వాళ్ళకి మంచి కోరుకుంటూ ఉంటారు కదా. సో రిజల్యూషన్ అంటే ఒక నిర్ణయం అనమాట. మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే. సో నేను ఈ ఇయర్లో ఈ పని చేయాలనుకుంటున్నానని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటాం కదా. డిటర్మినేషన్, డెసిషన్ అని అర్థం. సంకల్పం, ఒక నిర్ణయం. ఒబ్లైజ్డ్ అంటే థ్యాంక్స్ చెప్పుకోవడం అనమాట. గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అని, కృతజ్ఞత తెలుపుకోవడం. ఇనాగరేషన్ సెరమనీస్ జరుగుతూ ఉంటాయి. ఓపెనింగ్ సెరమనీ అనమాట. లాంచ్, కమెన్స్మెంట్. సో ప్రారంభం, ఏదైనా ఒక బిల్డింగ్ ఇనాగరేషన్ అంటాం, ఒక ఇల్లు ఇనాగరేషన్, సో ప్రారంభోత్సవం అని. ఓవర్వెల్మ్డ్ అంటే చాలా ఎక్కువ అని అర్థం, ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ. ఓవర్కమ్, స్టండ్, అధిగమించిన, ఆశ్చర్యపోయినటువంటి, ఇట్లా వాడుతూ ఉంటాం. ఎరెక్టెడ్ అంటే నిర్మించడం అనమాట, ఒకదాని మీద ఒకటి. బిల్ట్ ఆర్ కన్స్ట్రక్టెడ్. నెక్స్ట్ ఇన్హ్యూమెన్. సో హ్యూమెన్ కానిది అంటే మానవత్వం కానిదాన్ని ఏమంటాం, క్రూరమైన, అమానవీయం అంటూ ఉంటాం, పాశవికమైనటువంటి అని. క్రూయల్, బ్రూటల్, ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ వేరీ అంటే బాగా అలసిపోయినటువంటి వ్యక్తి అని. టయర్డ్, ఎగ్జాస్టెడ్ అని, అలసిపోయిన, నిస్సహాయమైనటువంటి. వేసైడ్, పేరులోనే వేసైడ్ అంటే దారి పక్కన, రోడ్డు పక్కన అని అర్థం. రోడ్ సైడ్, పాత్ సైడ్, ఇట్లా. ఫ్లికర్డ్ అంటే మెరుస్తూ ఉండడం అనమాట. బ్లేజ్డ్, స్పార్కిల్డ్, ట్వింకిల్డ్, ప్రకాశించింది, మెరుస్తోంది. రైన్ అంటే పరిపాలించడం అనమాట. రూల్డ్, గవర్న్డ్ అని అర్థం. గ్లీ అంటే వెరీ హ్యాపీలీ, జాయ్, డిలైట్. క్రాల్, పాక్కుంటూ పోవడం. క్రీప్, స్లిదర్. సో స్నేక్స్ గురించి చెప్పేటప్పుడు స్లిదర్ అంటాం. ద స్నేక్ స్లిదర్డ్ అని, సో పాకడం. నెక్స్ట్ హాంగ్ ది హార్న్ అంటూ ఉంటాం కదా, హారన్ కొట్టడం అనమాట. దాన్నే టూటెడ్, బ్లేర్డ్ అని కూడా అంటారు. బ్లేర్ దిస్ హారన్, ఒక పెద్ద, అవి యుద్ధాల టైంలో యుద్ధం స్టార్ట్ కాకముందు ఊపుతారు కదా, సో బ్లేర్డ్ పెద్ద ఉంటాయి. హారన్ మోగించడం అనమాట, గట్టిగా అరచడం. గ్యాలబ్డ్ అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తడం. రేస్డ్, హర్రీడ్ అని అర్థం, వేగంగా పరిగెత్తడం. గ్యాలబ్డ్ అంటే. ట్రూలీ, సిన్సియర్లీ, ఆనెస్ట్లీ అని, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి. రిసెంబుల్, సో సేమ్ ఒకే రకంగా పోలికలు ఉండడం అనమాట. రిసెంబుల్ అంటే. మిర్రర్ అంటాం, ఇమిటేట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్పోజింగ్ అంటే ఒక ఆల్రెడీ దాచిపెట్టిందని చూపించడం, బహిర్గతం చేయడం, ఒక సీక్రెట్ని చెప్పేయడం అనమాట. రివీలింగ్ ఆర్ అన్కవరింగ్ అంటే అప్పటిదాకా కవరింగ్లో ఉన్నదాన్ని తీసేసినాం అనుకో, అన్కవరింగ్. సో ఎక్స్పోజింగ్, బహిర్గతం చేయడం, తెరవడం అని అర్థం. కలెక్ట్ అంటే గ్యాదర్ చేసుకోవడం, అన్నీ సమకూర్చుకోవడం అంటాం కదా. సో గ్యాదర్, అక్యుములేట్ అని చెప్తాం వాటి యొక్క సినోనిమ్స్. సో ఇవన్నీ లెసన్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అనమాట. వీటన్నిటిని నేర్చుకుంటే మనం ఈజీగా 4 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటుగా లెసన్స్ బాగా అయినా ఎవ్రీ వర్డ్ మీనింగ్ మనం తెలుసుకుంటేనే ఇందులో మంచి మార్క్స్ వస్తాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.